లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. అది కూడా తయారు చేస్తున్న అప్ టు విలేజ్ వరకు పోతున్నాం. జిల్లా, దెన్ కాన్స్టిట్యున్సీ, మండల్, విలేజ్, దీని వరకు వెళ్తున్నాం. ఎక్కడైతే పర్ క్యాపిటల్ జిఎస్టిపి తక్కువ ఉందో, పర్ క్యాపిటల్ తక్కువ ఉందో దాని మీద శ్రద్ధ పెడుతున్నాం. ఎట్లయితే నేను P4 తీసుకొచ్చానో సేమ్ థింగ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ కొన్ని నేచురల్గా ఉన్నాయి. విశాఖపట్నం ఎక్కువ తలసరి ఆదాయం వస్తుంది, గ్రోత్ కూడా ఉంటుంది, నెంబర్ 1. తిరుపతి ఈజ్ వన్ మోర్ డిస్ట్రిక్ట్, ఇట్ ఈజ్ ఎమర్జింగ్ ఎస్ ఎ జైంట్ ఇన్ ఫ్యూచర్లో. తిరుపతి బికాస్ కృష్ణపట్నం పోర్ట్, ఎయిర్పోర్ట్ అండ్ ఇండస్ట్రియలైజేషన్, సిటీ ఇవన్నీ వల్ల అది కూడా ఎమర్జ్ అవుతుంది. రాయలసీమ కూడా రాబోయే రోజుల్లో రాయలసీమ విల్ ఎమర్జ్. హార్టికల్చర్ 21% గ్రో అయ్యి అగ్రికల్చర్ 2-3% గ్రో అయ్యింది అనుకోండి. కోనసీమ విల్ హ్యావ్ ఎ డిసడ్వాంటేజ్ కంపేర్డ్ టు అనంతపూర్ ఆర్ హిందూపూర్ ఆర్ కడప. దట్ సినారియో వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి కూడా ఆలోచించుకోవాలి. నిన్నటి వరకు రాయలసీమలో మాకు బ్యాక్వర్డ్ అని చెప్పి మాట్లాడి ఇప్పుడు రాబోయే రోజుల్లో, ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే మొన్నటి వరకు వెస్ట్ గోదావరి డెల్టా వాజ్ వెరీ రిచ్, భీమవరం ఆ ఏరియా. చింతలపూడి ఏరియా అంతా వెరీ పూర్. ఇప్పుడు రివర్స్ అయింది. పామాయిల్ ఇక్కడ వచ్చింది. పామాయిల్ 1,50,000, 2 లక్షల ఆదాయం వస్తుంది. కెన్ యూ ఇమాజిన్? దట్ ఈస్ ది ఎకానమీ ఈజ్ చేంజింగ్. మీరు ఎస్టిమేషన్ చేసిన ప్రొజెక్షన్కి ఓన్లీ ఇందాక చూస్తే అగ్రికల్చర్ సెక్టర్ మాత్రమే ఎక్కువ ఉంది సార్. మిగతా సెక్టర్స్ పరిస్థితి ఏంటి? వాటి వాట్ ఐఎమ్ సేయింగ్, నేను అందుకే మీతో మాట్లాడింది నా 10 పాయింట్లలో జీరో పవర్టీ, ఎంప్లాయ్మెంట్, పాపులేషన్ మేనేజ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, దెన్ వాటర్, దెన్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్, లాజిస్టిక్స్. I have taken up why logistics, industrialization, product perfection, industrialization, deep technology in all walks of life, Swachh Andhra Pradesh. ఇవన్నీ ఎందుకు తీసుకున్నానంటే అవి ఫోకస్ చేస్తే తప్ప సర్వీస్ సెక్టర్ పెరుగుతుంది. టూరిజం ఈజ్ 20% గ్రోత్ రేట్ పెట్టుకున్నాను. ఇప్పుడుండే రూములు ఏమాత్రం చాలు, కనీసం ఒక 50,000 రూములకు టార్గెట్ పెట్టుకున్నాం. 100 రూములు వేసుకుంటే ఆవరేజ్న 500 హోటల్ రావాలి ఆంధ్రాలో. అందుకే నేను ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చేదానికి. సో దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ విజువలైజింగ్ ఆల్ దీస్ థింగ్స్. అగ్రికల్చర్ ఎందుకు గ్రో అయిందంటే అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే హార్టికల్చర్, అక్వాకల్చర్కి వెళ్ళామో, డైరీకి వెళ్ళామో, ఆ 3 పికప్ అయ్యాయి. అగ్రికల్చర్ స్టాగ్నేషన్ వచ్చింది, కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే మీరు ఎక్కడ చూసినా 1/3 భూమిలో హార్టికల్చర్ ఉంటే హార్టికల్చర్ జిఎస్టిపి ఈజ్ మోర్ దెన్ అగ్రికల్చర్ 2/3. అంటే 3 సెక్టార్ కంపేర్ చేసినప్పుడు సార్, సర్వీస్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్ ఇస్ బెటర్, ఇండస్ట్రియల్ సెక్టార్ అయితే లో కనిపిస్తుంది యాజ్ పర్ పవర్ పాయింట్. నెక్స్ట్ దావోస్ వెళ్తున్నాం. మనం ఏంటంటే ఇక్కడ మనకు వచ్చినట్టు అన్ని చేయడం. అందుకనే గ్రీన్ హైడ్రోజన్ కింద 10 లక్షల కోట్లు స్టార్ట్ చేస్తున్నాం. రెండోది ఇండస్ట్రియలైజేషన్ కింద ఇక్కడే మనం చూస్తే పెట్రోలియం రిఫైనరీకి మనం వెళ్తున్నాం. మిత్తల్ ప్రాజెక్టు 1 లక్ష కోట్ల రూపాయలతో మినిమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసింది. మనం అడిగింది 12 నుంచి 14 మిలియన్ మెట్రిక్ టన్స్ ఐరన్ ఓర్ అడిగాం ఎన్ఎండిసి నుంచి. వాళ్ళు మా దగ్గర లేదని 7 నుంచి 9కి ఇస్తామంటున్నారు. ఇప్పుడు కనీసం 80 మటు కూడా ఇవ్వలేమంటున్నారు. 7 to 9 ఇస్తామంటున్నారు. అగ్రిమెంట్ చేయమంటున్నాం. అగ్రిమెంట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తారు. అక్కడ 1 లక్ష కోట్ల మినిమం పెట్టుబడులు వస్తాయి. అది పెంచుకుంటూ పోవచ్చు. ఇట్లా వేరియస్ ఆస్పెక్ట్స్ని కోఆర్డినేట్ చేసి ముందు పెడుతున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్ అన్నీ వస్తాయి, షిప్ బిల్డింగ్ వస్తుంది, లాజిస్టిక్స్కి వెళ్తాం, రోడ్లు వేస్తాం.
ఇప్పుడు నేను చెప్పాను కొన్ని రోడ్లన్నీ కూడా రిపేర్ చేస్తున్నాం, రేపు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం రోడ్లన్నీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఇప్పుడు మీరు చూస్తే 50,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవేలో ఖర్చు పెడుతున్నాం, 3 ఏళ్ళు పూర్తవుతాయి. దానిపైన 70,000 కోట్ల రూపాయలు రైల్వేస్లో ఖర్చు పెడుతున్నాం. మన రోడ్ల మీద అన్ని ఖర్చు పెడుతున్నాం. విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎవరి ఇంటిపైన సూర్యగర్లో పవర్ జనరేట్ చేస్తాం. వాళ్ళు వాడుకుంటారు, మిగిలింది గవర్నమెంట్కి ఇస్తారు, మళ్ళీ కావాలంటే తీసుకుంటారు. వేరియస్ స్కీమ్స్ అన్నీ కూడా పెట్టి హౌ టు టేక్ ఫార్వర్డ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.